ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ కి సంబంధించి బిజినెస్ అంటే ఏంటి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే నేను మీకు సింపుల్ గా అర్థం అవడం కోసం సింపుల్ ఫార్మాట్ లో ఆన్సర్ ఇట్లా రాశాను బ్రీఫ్ గా. నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అంటే మీకు జస్ట్ ఇలా చూస్తే మాత్రం ఏం అర్థం కాదు, వింటూ చూస్తే మాత్రం అర్థం అవుతుంది. అలాగే దీనికి సంబంధించి టోటల్ ఆన్సర్ మీకు కావాలని అనుకుంటే trilokia6600.com లో చూడొచ్చు. మేము మా వెబ్సైట్ లో ఇంపార్టెంట్ లిస్టులతో పాటు వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా పోస్ట్ చేస్తున్నాము. ఓకే, ఫస్ట్ మనం బిజినెస్ అంటే ఏంటో చూద్దాం. బిజినెస్ అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ బిజీ ఈజ్ కాల్డ్ బిజినెస్. మనం బిజీగా ఉండే స్టేట్ ని బిజినెస్ అని అంటారనమాట. అదొకటే కాకోకుండా మనం రెగ్యులర్ గా చేస్తే ఏ పనినైనా బిజినెస్ అని అంటారు. ద టర్మ్ బిజినెస్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ వన్స్ రెగ్యులర్ ఆక్యుపేషన్ ఆర్ ప్రొఫెషన్. అలాగే అదొకటే కాకోకుండా గూడ్స్ ప్రొడ్యూస్ చేయడము, అలాగే గూడ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడము, అలాగే సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, వీటన్నింటినీ కూడా బిజినెస్ అని అంటారనమాట. అంతేకాకోకుండా అసలు ఈ బిజినెస్ చేయడానికి ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు అర్న్ ప్రాఫిట్. మామూలుగా మనం బిజినెస్ ఎందుకు చేస్తాం, దాంట్లో నుంచి లాభాలు పొందడానికే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఇది బిజినెస్ కి సంబంధించి బ్రీఫ్ గా అనమాట. ఇప్పుడు బిజినెస్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ అన్నా ఫీచర్స్ అన్నా ఒకటే అనమాట. ఎప్పుడైనా సరే ఆన్సర్ రాసే ముందు క్వశ్చన్ 1-2 సార్లు చదవండి. ఎందుకంటే వేరే క్వశ్చన్ కి వేరే ఆన్సర్ రాసేసి వస్తుంటారు, చాలా వరకు అలా జరుగుతాయి అనమాట. అందుకోసం క్వశ్చన్ 1-2 సార్లు చదవండి, దానికి సంబంధించిన ఆన్సర్ మాత్రమే రాసిరండి. దాంట్లో ఫీచర్స్ చూద్దాం. మనం వచ్చేసి బిజినెస్ క్యారెక్టరిస్టిక్స్ అన్నా ఫీచర్స్ అన్నా ఒకటే అని చెప్పాను కదా, దానికి సంబంధించిన ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే డీలింగ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అసలు బిజినెస్ ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంటే గూడ్స్ సర్వీసెస్ రెండు ఉంటాయి. మరి గూడ్స్ లో 2 రకాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే కన్జ్యూమర్ గూడ్స్, అలాగే ప్రొడ్యూసర్ గూడ్స్ అనమాట. కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఏంటి, మనం రోజువారీ యూజ్ చేసుకునే గూడ్స్ అన్నింటినీ కన్జ్యూమర్ గూడ్స్ అని అంటారు. అలాగే ప్రొడ్యూసర్ గూడ్స్ అంటే మనం రోజు యూజ్ చేసుకునే కన్జ్యూమర్ గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసే గూడ్స్ ని ప్రొడ్యూసర్ గూడ్స్ అంటారు అనమాట. సింపుల్ గా చెప్తాను చూడండి. కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి రోజు మనం వాడుకునే మిల్క్, షుగరు, క్లాత్స్, ఇంకా ఇలా రోజు వాడుకునే సబ్బులు, పేస్ట్, ఇలాంటివన్నీ కూడా కన్జ్యూమర్ గూడ్స్ లోకి వస్తాయి. వాటిని తయారు చేయడానికి ఉపయోగించే పెద్ద పెద్ద మిషనరీ, టూల్స్, ఇలాంటివన్నీ ప్రొడ్యూసర్ గూడ్స్ లోకి వస్తాయి అన్నమాట. అంతేకాకుండా సర్వీసెస్ లో కూడా డీల్ చేస్తుందని చెప్పినాము కదా. ఈ సర్వీసెస్ ఏంటేంటి వస్తాయంటే ఎగ్జాంపుల్ మీకు ట్రాన్స్పోర్టేషన్, ఇన్సూరెన్స్, అలాగే బ్యాంకింగ్ ఎట్సెట్రా. ఇప్పుడు బ్యాంకుకి వెళ్తాము, మనం అక్కడ వాళ్ళ నుంచి ఒక సర్వీస్ పొందినందుకు పే చేస్తాం కదా, అది వాళ్ళకి బిజినెస్, మనకు సర్వీస్ అనమాట. ఇది ఫస్ట్ ఫీచర్. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ మోటివ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అసలు మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి మన మోటో ఏంటి, టు అర్న్ ప్రాఫిట్స్. అలాగని ప్రాఫిట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ సర్వైవల్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు బిజినెస్ సర్వైవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రాఫిట్స్ అనేటివి అవసరం అన్నమాట. అలాగే బిజినెస్ గ్రో అవ్వాలన్నా కూడా ప్రాఫిట్స్ అనేది అవసరం. కాకపోతే ఏంటంటే ప్రాఫిట్స్ ఎర్న్ షుడ్ బి లీగల్ అండ్ ఫెయిర్ మీన్స్. అంటే లీగల్ గా ఎర్న్ చేసే ప్రాఫిట్స్ అయితేనే బెటర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ అండ్ అన్సర్టనిటీ. రిస్క్ అండ్ అన్సర్టనిటీ అంటే ఏంటంటే బిజినెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా రిస్క్ ఉంటది, అన్సర్టనిటీ ఉంటది. అంటే ఒక్కొక్కసారి ప్రాఫిట్స్ రావచ్చు, రాకపోవచ్చు. అలాగే ప్రాఫిట్స్ తో పాటు లాసెస్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ అన్సర్టనిటీ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఏవైతే ప్రోడక్ట్స్ డీల్ చేస్తున్నామో వాటికి డిమాండ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకొకసారి ఏమైనా అంటే ఫైర్ అంటే షార్ట్ సర్క్యూట్ అట్లా అయింది అని చెప్తా ఉంటారు కదా, అలా అవ్వడము, అర్త్ క్వేక్స్, లేకపోతే దొంగతనం జరగడము, ఇలాంటివన్నీ కూడా జరగచ్చు. ఇలాంటి రిస్క్లన్నీ ఉంటాయి కాబట్టి రిస్క్ అండ్ అన్సర్టనిటీ అనేది కూడా ఒక ఫీచర్. నెక్స్ట్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ యుటిలిటీస్. అంటే
మనం ఒక వస్తువుకి సంబంధించిన ప్రయోజనాన్ని చేకూర్చడం అన్నమాట. ఏంటంటే బిజినెస్ మేక్స్ గూడ్స్ మోర్ యూస్ఫుల్ టు సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్. మన అవసరాలను తీర్చుకోవడానికి ఒక వస్తువుల్ని తయారు చేస్తూ ఉంటాం కదా, వాటిని సేల్ చేసుకోవడం కూడా బిజినెస్ లో పార్ట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ అన్నమాట. దీంట్లో ఈ బిజినెస్ కిందకి ఏంటంటే వస్తాయంటే ఇట్ క్యారీస్ గూడ్స్ ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్ టు ది ప్లేస్ ఆఫ్ కన్జంప్షన్. ఇప్పుడు ఒక దగ్గర వస్తువు తయారవుతుంది, ఇంకో దగ్గరకు వచ్చి మన కన్జ్యూమర్ అంటే వాటిని అల్టిమేట్ గా యూజ్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి చేరుతుంది. అక్కడ ఏంటి ప్లేస్ యూటిలిటీ అనేది ఉందన్నమాట. అంటే స్థానం మారింది కదా, అప్పుడు దాని యొక్క ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఇట్ మేక్స్ గూడ్స్ అవైలబుల్ ఫర్ యూజ్ ఇన్ ఫ్యూచర్ త్రూ స్టోరేజ్. అంటే మనం తయారు చేసిన వస్తువుల్ని స్టోర్ చేసి మనకు అవసరమైనప్పుడు వాడుకుంటుంటాం కదా, అక్కడ టైం యూటిలిటీ అనేది యూజ్ అవుతుంది. అంటే అక్కడ ఒక కాలం వరకు దాచి ఉంచాం కదా, అక్కడ సమయాన్ని మనం ఉపయోగిస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూటీ అండ్ రెగ్యులారిటీ ఆఫ్ డీలింగ్స్. బిజినెస్ ఇంక్లూడ్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ హ్యావ్ రెగ్యులారిటీ అండ్ కంటిన్యూటీ. బిజినెస్ అంటే ఏంటి, మామూలుగా ఒక రోజు చేసి ఒక రోజు ఆపేసి అలా చేస్తే దాన్ని బిజినెస్ అంటారా? అసలు కాదు కదా. అంటే రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది, కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది అనమాట. బిజినెస్ మీన్స్ ఎ రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ డీలింగ్స్. ఎన్ ఐసోలేటెడ్ ట్రాన్సాక్షన్ కెనాట్ బి కాల్డ్ యాజ్ ఏ బిజినెస్. అంటే ఒకసారి ఒక రోజు మాత్రమే జరిగిండే ట్రాన్సాక్షన్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని అసలు బిజినెస్ అని మనము పిలవమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ యాక్టివిటీ. Business is primarily an economic activity as it involves production and distribution of goods and services for earning money. అసలు బిజినెస్ ఏంటి, గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయడము, అలాగే సర్వీసెస్ ని అందించడం. ఎందుకు, అది ఫ్రీగా మనం చేయడం లేదు కదా, మనం దానికి సంబంధించి అంటే మనం ఏదైతే ప్రోడక్ట్ లేదా సర్వీస్ అందజేస్తున్నామో దానికి ఎక్స్చేంజింగ్ గా మనము మనీ ఎర్న్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఎకనామిక్ యాక్టివిటీగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ప్రెన్యూర్. దేర్ మస్ట్ బి సమ్ వన్ టు టేక్ ఇనిషియేటివ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఏ బిజినెస్. ద పర్సన్ హూ రికగ్నైజ్డ్ ద నీడ్ ఫర్ ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఈజ్ నోన్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్. అంటే ఒక ప్లేస్ లో ఏ వస్తువు యొక్క అవసరం ఉంది అని దాన్ని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన గూడ్స్ ప్రొడ్యూస్ చేసి అక్కడ సేల్ చేసుకుని అక్కడ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్ అని అంటారనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఎవరైతే అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసింటారో వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి సేల్, ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్. ఆల్ బిజినెస్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ సమ్ కన్సిడరేషన్. ఇందాక చెప్పుకున్నాం కదా, మామూలుగా ఒక వస్తువుని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ సేల్ చేసుకోవడం. అంటే అక్కడ ఏముంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, అలాగే సేల్ చేస్తున్నాం, లేదంటే ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటాం అన్నమాట కొన్నిసార్లు. ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఒక క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. మనము ఈ వస్తువుల్ని అమ్మడము ఇవన్నీ చేసినప్పుడు మనం ఫ్రీగా అయితే చేయం కదా, ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టు వి సేల్ ప్రొడక్ట్స్ ఫర్ సమ్ మనీ. ఈ మనీని మనం మామూలుగా ప్రైస్ అని పిలుస్తాం కదా, ధర, దీన్ని కన్సిడరేషన్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ సైన్స్. ఈ బిజినెస్ అనేది ఆర్ట్ అని చెప్పొచ్చు, అలాగే సైన్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఈ సైడ్ హెడ్డింగ్ లో ఏదో ఒకటి అడిగేసి దాన్ని 5 మార్క్స్ క్వశ్చన్ గా కూడా అడగచ్చు. ఇది మామూలుగా 10 మార్క్స్ క్వశ్చన్ అనమాట. దీంట్లో ఏదైనా ఒక సైడ్ హెడ్డింగ్ అడిగేసి 5 మార్క్స్ గా కూడా అడగచ్చు. దాంట్లో ఇది ఒకసారి ఇంపార్టెంట్ చూడండి, ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ సైన్స్. అసలు ఆర్ట్ అని ఎందుకంటాం, సైన్స్ అని ఎందుకంటాం అంటే బిజినెస్ ఈజ్ అన్ ఆర్ట్ బికాస్ ఇట్ రిక్వైర్స్ పర్సనల్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. బిజినెస్ అనేది ఆర్ట్ అని చెప్తున్నారు ఎందుకంటే దానికి మన పర్సనల్ స్కిల్స్ అవసరము, అలాగే మన ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అనమాట. వాటిని యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఆర్ట్ అని అంటారు. అలాగే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ సైన్స్ బికాస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సర్టెన్ ప్రిన్సిపల్స్ అండ్ లాస్. ఈ బిజినెస్ చేయడానికి కొన్ని ప్రిన్సిపల్స్, లాస్ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని సైన్స్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్సింగ్ అండ్ క్యాపిటల్. అసలు బిజినెస్ రన్ చేయడానికి మనకు ఫైనాన్స్ అనేది ఇంపార్టెంటే, క్యాపిటల్ కూడా ఇంపార్టెంట్ అనమాట. క్యాపిటల్ అంటే ఏంటి, ఫస్ట్ మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని
మనం బిజినెస్ లోకి తెచ్చి పెడతాం కదా, దాన్ని క్యాపిటల్ అంటాము. మళ్ళీ ఫైనాన్సింగ్ అంటే మళ్ళీ డే టు డే యాక్టివిటీస్ లో మనం ఇన్వాల్వ్ అయ్యే మనీని అంతా కలిసి ఫైనాన్సింగ్ అని అంటాం అనమాట. అసలు బిజినెస్ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలంటే క్యాపిటల్, ఫైనాన్సింగ్ ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇది కూడా ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ మోటివ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ బిజినెస్ ఈజ్ టు ఎర్న్ ప్రాఫిట్ అని. మళ్ళీ సర్వీస్ మోటివ్ అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారా? బిజినెస్ లో ప్రాఫిట్ ఎర్న్ చేయడం అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్, కాకపోతే ప్రాఫిట్స్ ఎర్న్ చేయడంతో పాటు ఎంతో కొంత సర్వీస్ ని కూడా అందిస్తే మాత్రమే ఆ బిజినెస్ అనేది సర్వైవల్ గా ఉంటుందన్నమాట. అది ఇక్కడ సర్వీస్ మోటివ్ కి సంబంధించిన మీనింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.